ఓకే గేమ్ స్టార్ట్ చేద్దామా? మన అందరం పోలీసులం. థీఫ్ ఎవరు? అవి లక్షలు కావయ్యా, కోట్లు విలువ ఉంటాయి. కోట్లా? అయ్యా తెలియనట్టు మాట్లాడుతున్నావు. ఇది తెలిసే కదా ఆ బండ రెడ్డితో పార్ట్నర్షిప్ చేసావు. అవును, రమేష్ ఎక్కడ? టాయిలెట్ లో ఉంటానని చెప్పాడు. మీ మామగారు అడిగిన వజ్రాలు వేరేరా? రెడ్డి. ఎవరు? రెడ్డి. రెడ్డి చూసావా? రెడ్డి. రెడ్డి మరి చిన్న రెడ్డిలా ఉన్నాడు. మాట్లాడుతున్నారేమో. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓహో, ఒంటేలకు వెళ్ళాలా? లోపల ఎవరో ఉన్నట్టున్నారు. గో దట్ సైడ్. ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నాడు చూడు. రేయ్, ఇప్పుడు మీ మామగారు ప్రాబ్లం, నువ్వు వెళ్ళి పంపించే. నువ్వేంటి పంపించేది? నేనే పంపిస్తా. సారీ అమ్మా. నీ మొహానికి పార్ట్నర్షిప్ కావాలా? లక్కీగా ఎవరు చూడలేదే. అయ్యో, రెడ్డి తాతని చంపేశారా? నేను చూసుకుంటాను. రే గుండు. గుండు కుట్టాను. సరే, ఈయనున్నారే ఈయన. ఈయన రెడ్డి, నేను ఎక్కడే. ఈయన చనిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు, చావలేదు. లేదు, మీరు చెప్పేది అబద్ధం. ఇది బకెట్ తో కొట్టడం నేను చూసాను. అయ్యో, ఈవిడ బకెట్ కొట్టింది అది తమాష కోసం. ఈవిడేమో దొంగ, థీఫ్. ఈయనేమో పోలీస్. నిజంగా సచిన్. చూసావా, ఆయన ఒప్పుకుంటున్నారు. పోలీస్, థీఫ్. మరి మీరెంత ఎవరు? వాడు అది అడగలేదురా. ఇప్పుడు మేమందరం చిన్న చిన్న క్రైమ్ చేసి పెద్ద దొంగకు దొరికిపోయాము గేమ్ లో. అయితే నేను గేమ్ కి రానా? అయ్యో వద్దు, మేమేం చేస్తున్నాం. గుడ్ ఐడియా. రారా లడ్డు. అలా కుట్టాను. ఏదో ఒకటి మనం ఆడుకుందాం. అయ్యో అక్కడ వద్దు, హార్ట్ లో హోల్ అవుతుంది. ఎక్కడ షూట్ చేసినా హోలేరా? నాకు హార్ట్ లో రెండో హోల్ వస్తుంది. అయ్యో హరివైరప్ప. రే, నువ్వు పోలీస్, నేను దొంగ. నేను ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తాను. ఓకే. మాస్టర్ ప్లాన్. రే, వీళ్ళు నా వజ్రాలని దాచిపెట్టారు. నా వజ్రాలు నాకు ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తాను. ఓకే నానా, నీ డైలాగ్ చెప్పు. రే ఇచ్చే రామ్, మా అబ్బాయి ప్రాణం రా ప్లీజ్. నీ యాక్టింగ్ బాగలేదు. వజ్రాలు ఇవ్వకపోతే మా అబ్బాయి చేస్తాడు. బాగా యాక్ట్ చేయి డాడీ. ఉండ్రా. అయ్యో, నేను చెప్పేస్తాను. వజ్రాలు చిన్నరాయి. ఊరుకోవయ్యా, నా ఫ్లాట్ లో ఉన్నాయి. చిన్న రాయి పెద్ద లాభం. పెద్ద బకెట్ చిన్నదే. చెక్కింది. మ్యాగీ ఆంటీ లేదు, మ్యాగీ ఆంటీ ఆవిడే తాతయ్య తల మీద బకెట్ తో కొట్టింది. అవును, అక్కా చెల్లెని మనం విడతీసేమే. వాళ్ళలో చెల్లెనికి రామ్ తారి కట్టాడు, కానీ అక్కకు కట్టాడో లేదో తెలియదు. అసలు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కాదు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా నాకు కూడా. లాటరీ డబ్బులు వస్తే ఏకంగా 10 సొక్కాలు కొనేసుకుంటా. ఈ లాటరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడో? ఆడెప్పుడు వస్తే మనకెందుకు? జాషువా గొట్టంగాడు యేసుదాస్ గొట్టంలాగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడుగా. ఏమో, ఆ మూలశంకుడు నాటకాలు ఆడేవాడు, తెరలాగేవాడు. హలో, నాకు మూలశంక, నాకు నటించడం రాదా? రాని ఆ ఇన్స్పెక్టర్ గారిని నా తడాక చూపిస్తా. ఏంటి నువ్వు చూపించేది? అరటి పండులో టెంక. అసలు నేను ఇంటికాడ ఉండమంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, నన్ను ఇంట్లో పెట్టి మీరు ఇన్స్పెక్టర్ ని లైన్ లో పెట్టి డబ్బులు కొట్టేద్దాం అంటున్నారు కదా. అందుకే మీ ఇద్దరిని ఒక గంట కనిపెట్టమని నా వైఫ్ మేరీ గొట్టం పంపించింది. హలో, ఈ రోడ్డు చెన్నూరు వెళ్తుందా? వెళ్ళదండి, మీరే చెన్నూరు వెళ్ళాలి. నవ్విన చాలే గానీ యేసుదాస్ గొట్టం గారు ఎక్కడ చెప్తారా? అమ్మో, వీడు లాటరీ ఇన్స్పెక్టర్. మొహం తిప్పి అటు. నువ్వు వీడిని దాచి. ఏమండి, మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నా. మీరు యేసుదాస్ ఇంటికి వెళ్ళాలా? అవును. అప్పుడైతే ఆ ఎదురుగా కనిపించే వంతెన దిగాలి. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ ఆడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా శివాలయం ఉంటుంది. దాని ఎదురుగా తెల్లమచ్చల కుక్క ఒకటి భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది. భయపడకండి, అది కరవదు. అక్కడ కూడా వాడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెత్తకుండి వస్తుంది. ఆ చెత్తకుండి దగ్గర కూడా యేసుదాస్ ఇల్లు లేదనుకుంటున్నారా? అక్కడే ఉంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఏం పర్లేదు, నేను వెంటొచ్చి చూపిస్తాను కదా. ఆ ఎదవ బట్టలు సరిగ్గా ఉతకట్లేదు, ఒక్క ముక్క చెప్పేసి వస్తాను. అలాగే. ఏమైంది? నేను వాడితో కారులో వస్తాను, మీ ఇద్దరు సైకిల్ మీద మాకంటే ముందే వచ్చాయి. సైకిల్ మీద ముందే వస్తా ఉండే, ఇదేమన్నా హెలికాప్టరా? అందుకే నేను వాడిని గానిగెద్దులాగా సందులు గొంతులన్నీ తిప్పుకుంటూ తీసుకొస్తాను. ఈలోగా మీరు వచ్చేస్తానండి.
ఊరు పనోళ్ళు చప్పు లేకుండా బట్టలు ఉతికేస్తున్నారు. కొన్నాళ్ళు పోతే నీళ్లే లేకుండా ఉతికేస్తారేమో. పదండి బాబు. ఆపండి బాబు, ఆపండి ఆపండి. ఇక్కడ ఆపండి బేటయ్యా. ఇంతకీ గొట్టలు తెలుసా తెలీదా? ఎందుకు తెలియదండి? తెలుసండి, కాకపోతే అర్జెంటు. ఒక్కసారి ఆపండి బాబు, ఆపండి. వచ్చేస్తా. ఏమయ్యా తొందర కానిచ్చి రావయ్యా. మీరు కూడా పోసుకుంటారా? అక్కర్లేదు, ముందు మీరు రండి స్వామి. కొంచెం ప్రయత్నించండి బాబు. రావయ్యా, పోన్లే. ప్రాణాలు తీస్తున్నాం. అమ్మాయి ఇప్పుడు పోనండి బాబు. మెల్లగా, రోడ్డు అంత బాగోలేదు కదా, మెల్లగా వెళ్దాం. ఆహా, సైకిల్ ఎక్కినట్లేదు, నాకు ఏనుగు ఎక్కినట్టుంది. నాకు ఏనుగే సైకిల్ ఎక్కినట్టుంది. ఏ భాగ్యలక్ష్మి, నీ కోసం చెట్టేకి అంత కష్టపడి తేనె తీసుకొని వస్తే ఇలాగైనా తాగేది? ఇంకెలా తాగాలి మరి? ప్రేమికులు అలా తాగకూడదు. పెదాలకి తేనె పూసుకొని ఒకరి పెదాలని ఇంకొకరి పెదాలతో చుర్రుకోవాలి. ముందు ఇది. నేను కష్టపడి సైకిల్ దొక్కుతా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను కూడా కష్టపడుతున్నాను. ఏంటి బండి కింద కష్టపడుతున్నావా? లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చాడు, అర్జెంట్ గా ఏసుదాసి ఇంటికి వెళ్ళాలి. సైకిల్ ఏంటయ్యా మీ ఇద్దరు వెళ్ళిపోతారండి నన్ను ఇక్కడ వదిలేసి? నన్ను దైవం అనుకుంటారా బాబు? అసలు రావాల్సింది ఆడరా, వచ్చి ఎక్కమను. దిగు. ఏమయ్యా ఇంత చిన్న ఊళ్ళో ఇందాక నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు. అసలు నీ గొట్ట విలువ తెలుసా తెలీదా? తెలుసు బాబు. ఎటు? ఇటు. ఇదే బాబు. ఏసుదాస్ గారు, ఏసుదాస్ గారు. ఇదేంటి శవాన్ని పిలుస్తున్నాడు? తమరో కిటికీ ముయ్యండి. ఏంటి వీళ్ళంతా ఇక్కడ చచ్చారు? పొద్దున్నుంచి డబ్బు డబ్బు అని ప్రాణం తీస్తున్నారండి. వాడినట్ట చావని ఇంతకీ నీ మొగుడు వచ్చేసాడా? ఇంకా రాలేదే. లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు. అయ్యో, శవం కుర్చీలోనే ఉందే. పక్క గదిలోకి మార్చి. పక్క ఏ గదిలోకండి? అబ్బా, పక్కంటే ఆ పక్క కాదమ్మా, శవాన్ని పక్క గదిలోకి మార్చేసి నువ్వు అర్జెంటుగా వచ్చాయి. కానీ ఆగిపోయారే, కూర్చోండి. వచ్చేస్తారు. సరే. అయ్య బాబోయ్, బులెన్ ప్యాంట్ లో ఉన్నాడు. సినిమా యాక్టర్ లా ఉన్నాడు. ఓ లైన్ వేసేకండి. చెప్పక్కర్లేదు. ముయ్యి. నమస్కారం అండి. నమస్కారం. మేరీ గారు, యేసుదాస్ గారి బంధు. ఏం తీసుకుంటారండి? గొట్టం గారు వస్తే పని పూర్తి చేసుకుని సెలవు తీసుకుంటాను. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. ఓహో. వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు? వరద బాధితులా? వరద బాధితులం కాదు, లాటరీ బాధితులు. లాటరీకి మీకు ఏంటి సంబంధం? డబ్బొస్తే మేమందరం పంచుకోవాలి. అంటే వీళ్ళంతా యేసుదాస్ గారి నౌకర్లు. నెలాఖరున జీతాల కోసం వచ్చి ఇలాగే చూరు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. పాపం డబ్బులు లేక లాటరీలు కొడుతున్నారు. లాటరీ డబ్బులు వచ్చాకే వీళ్ళందరికీ జీతాలు ఇస్తారు. ఏంటి నేను కూడా నౌకర్లాగా కనిపెత్తనానా? మళ్ళీ కత్తుంది, జాగ్రత్త. అర్థమైందిగా? ఆడు బార్బరు, గొట్టంగాడి పర్సనల్. ఇంటికొచ్చి గీసేవాడు. మరి మహారాజు కూడా నీ కంటికి నౌకర్లా కనపడుతున్నాడా? వీడు కొంచెం ఎక్కువ అండి. వీళ్ళందరికీ మేస్త్రి. నాను ఇస్త్రీ అంటే స్త్రీ, దాని భాష అంతా. ఇంతకీ మీరేం చేస్తారు? నా బతికే ఓ లాటరీ. అంటే? లాటరీ వ్యాపారం. ఓ, అమ్ముతారా? అబ్బే, కొంటుంటాను. ఓ, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వీడెవడు? మనకు ఇంకో వాటాదారుడా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వాడే నాయా? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పు. లాటరీ ఇన్స్పెక్టర్. అమ్మో, నాకోటి.
నీకోటేంటి? అంటే లోపల కాఫీలు టీలు పెడుతున్నారు, నాకో టీ అంది. కుప్పుడు ముయ్. ఇంకా ఎంతసేపు అండి? తింటున్నాడా, తినేసి పడుకున్నాడా? పడుకుని తింటున్నారు. సర్దుకో. ఆవేశపడితే అలాగే తుమ్ములు వస్తాయి. ఆవేశం కాదండి, ఇలా పల్టు వస్తే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. దుమ్ము రాగమా మళ్ళీ జారింది. ఎంత సొంటేసి ఇంత అలాంటి పట్టమంటారేంటి? సొంటేసి అలాంటి ఏంట్రా ఎదవా? నువ్వుండు. ఓల్డ్ మంక్ కోటర్ రమ్ము కొడితే సరిపోద్ది. ఆయన ఎంతసేపు అండి? ఒకళ్ళేమో టీ అంటారు, ఒకళ్ళేమో కాట్ అంటారు. ముందు గుట్టగారు పిలవండి, గంట సేపు వెయిట్ చేస్తాం ఇక్కడ. యేసుదాస్ గారు ఉన్నారండి లోపల? లోపలేంటి, లోకంలోనే లేడు. ఎప్పుడు ఆయన లోకంలోనే ఉంటారు కదా. ఈయనెవరు? మన లాటరీ ఆఫీసర్ గారు. అట్టాగా, నేను ఆయన కోసమే వచ్చాను. ఆయన అయితే ఈ పాటికి భోజనం అయ్యింటుంది. రండి లోపలికి. రండి రండి. ముందు మీరు రండి. మామూలుగా లేదు. ఏంటది? దుమ్ము. ఇప్పుడు ఎలాగుంది? మామూలుగా ఉంది. పొద్దునగా వస్తే ఈ పెద్ద మనిషి ఊరంతా గంటలు తిప్పాడు. తీరా ఇక్కడికి వస్తే గంట నుంచి తింటున్నాడని చెప్తారు. అసలు అతను అన్నం తింటున్నాడా, కంచం తింటున్నాడా? కంచమే తింటున్నాడేమోనండి. ఏమండి, అసలు అతను వస్తున్నాడా లేకపోతే నన్ను నిలిపోమంటాడు? అడగండి. అడగటమే కాదు, కంచం లాక్కును మరి కడిగేసి వస్తాం. గొట్టం ఇక్కడ. వాడిని ఇక్కడ ఉంచమంటే మా దగ్గరికి ఎందుకు పంపించావు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వెళ్ళి ఆ దొడ్డి కొమ్మని తలుపుతి. అయ్యో, దానికి కప్ప ఉంది. అప్పే కదా, కరవదులే. తాళం కప్ప. అయితే చెవితో తీ. చెవితోనా? త్వరగా దుక్కు. మీరు? నేను ఐమ్ సారీ. పర్వాలేదు. వచ్చేసావా? త్వరగా త్వరగా. అయ్యా రండి. రండి. ఈయనేనండి యేసుదాస్ గొట్టం గారు. నమస్కారం. భోజనం చేస్తాడని చెప్పారు. భోజనం చేసి స్నానం చేస్తాడు. స్నానం చేశాక ఒంటి నింటా మట్టి పూసుకుంటారండి. అంత రివర్స్ లో ఉందేంటి? ఆకుపసల వైద్యం. ఏ రోగం? నర్రలు బలహీనత. నాకిన్ని బలహీనతలు ఉన్నట్టు నాకే తెలీదే. అదే నీ బలహీనత. నాలా నాసుగ్గా ఉండాలని మా ఆయన ఇలా చేస్తూ ఉంటారు. అవునండి, ఆయన యేసుదాసు గొట్టం, నేను పార్వతి గొట్టం. మా వారి వదిన మేరీ. ఇన్ని గొట్టాలున్నాయా? అవును. ఎన్ని కొట్టాలైతే మీకు ఎందుకండి? క్లబ్ డాన్సర్లు అలా చూస్తావంటే వచ్చి తలతోడు. నువ్వు కాదదినా, నువ్వు రా. నువ్వు తుడుస్తుంటే హాయిగా ఉంటది. అవును, ఈయన ఎవరో నాకు పరిచయం చేయలేదే. ఈయనే లాటరీ ఇన్స్పెక్టర్. హ్యాపీ బర్త్డే సార్. ముందు లాటరీ టికెట్ను, అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు తీసుకురండి. వెళ్ళారా? ఇదేంటి కాలు బిందులో పెట్టాడు? ఆయన గోరు చుట్టుందండి. గోరు చుట్టుంటే కాలు బిందులో పెడతారా? ఒక్క వేలికైతే పర్వాలేదు, మొత్తం కాలికే ఉంటే ఏం చేస్తాడు? అందుకే బిందు చుట్టాడు. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి. చెప్తానులే అయ్యా. ఓహో, వేలుంటే చాలే. ఇదిగో. మా భాగ్యలక్ష్మి లాటరీ తరఫున మీకు మా బంపర్ శుభాకాంక్షలు. ఏ జన్మలోనో నక్కతోక తొక్కుంటారు. ₹1 కొట్టేశారు, కత్తిలాంటి భార్య దక్కింది. చాలా మంది ₹1 రాగానే గుండెకి చేస్తారు. మరి ఈడు చచ్చిపోతే ఆ డబ్బు మాకిస్తారా? గౌటం గారు, ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరకుండా జాగ్రత్త పడండి. టేక్ కేర్. థ్యాంక్ యూ. తొందరలో డబ్బు వచ్చి ఏర్పాటు చేయించండి సార్. ఆ విషయం నాకు వదిలేండి. అరే పోతూ స్వర్ణక్క పుణ్యమాని ఫుల్ గా మందు కొడుతున్నాం. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదోరా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా. అయ్యుండొచ్చు కాకా. దెబ్బతిన్నాం రా. చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షసు చేతిలో పెట్టినాం రా. ఇప్పుడు బాస్కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? కాకా ఐడియా. వయసు నిండా 16 చీటికి మాటికి చేయేస్తూ
ఏందక్క సినిమా హీరోలకి తయారైనవు? ఈ డ్రెస్ నాకు మంచిగా కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే తైలేటట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారా? గాడు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమాయరా కంత లాష్గలు పెట్టినావు? ఆ పొట్టని బావ అని పిలవడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురని చెప్పురి అందరం చేస్తాం. ఏరా అంతే. అని చెప్. పొట్టోడు పొట్టోడు అంటావు. నువ్వు పొట్టోనివి కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరులు సైన్మల కమల్ హాసన్ ఎంతుంటాడు? గింతనే. మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు. గంతకని ఇయాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి. బై గంతే. పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండూ లేవు, నాకు ఆ రెండూ ఉన్నాయి. డాక్టర్ గారు ఏమండి? బావగారు? అవును, మా కర్మ. ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి, కూసోన్రి. అబ్బ కూసోన్రి. డేయ్ మీరెల్లుండ్రా. ఉండని. మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి. పదండి పదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. మొదరకొండ సిరువులు లవ్లా ఉంది. అదే ఫోన్ రిలయన్స్. ఓకే, ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఈ థర్మామీటర్ పట్టుకోదాం. అది టార్చ్ లైట్, అదైతే ఇంకా బెటరా. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఎంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా? చెప్తా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. ఎందుకని పనికొస్తా? ఆ థర్మామీటర్ ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో. పని చేస్తుంది. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. రే నువ్వుండే శివ, ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది. ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టిసా. దొరికింది నాకు. దొరికింది నాకు. నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది. నేను తీసి పెట్టాను. ఒరేయ్ అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా నువ్వు చెప్పరా? నేను చెప్తాను. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది. అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను. అంతే.
నువ్వేం చేసావో నేను చెప్పనా? కలపం దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చావు, అక్కడ డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. చెప్పారా? దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయి అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణక్క దగ్గరే చేరింది. స్వామి ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా? వెళ్ళి ఎత్తుకున్నా పదా నువ్వురా. మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు?